నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. ఈరోజు దీక్షా దివాస్ అని ఇక్కడ దాదాపు ఈ వారం రోజులైతే కొన్ని తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు జరుగుతున్న ఈ విషయాలు గాని, 10 సంవత్సరాల పరిపాలన గురించి కూడా ఈరోజు మొత్తం ఎక్కడికెక్కడైతే ఈ దీక్షా దివాసులైతే జరుగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ గురుకుల విద్యార్థుల పరిస్థితి కూడా ఫుడ్ పాయిజన్‌కి సంబంధించి దాదాపు ఈ నెలలోనే ఒక 50 మంది విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ గురైన పరిస్థితి కనపడతా ఉంది. మరి అటు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ హస్తం ఇందులో ఉంది అన్నట్టుగా వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా నమస్తే. శుభాకాంక్షలు దీక్షా దివాస్ చేస్తున్నారు. థాంక్ యూ అండి. థాంక్ యూ. మన తెలంగాణ 4,00,00,000 ప్రజలందరికీ కూడా దీక్షా దివస్ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు పేరు పేరున. ఈళ్ళకి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో పాల్గొన్న వారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి అందరికి ప్రతి ఒక్కరికి దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఈ గురుకుల పాఠశాల అంశాలు దాదాపు ఒక వారం రోజుల నుంచి మీరు కూడా దాని మీద విస్తృత కొట్లాట జరుగుతానే ఉంది. మరంటే అటు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఉంది. కేటీఆర్ హస్తం ప్రధానంగా కనపడుతుందని నిన్న ఎవరు సీతక్క గారు అంటున్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే నేను ప్రభుత్వం గురించి చెప్తున్నా అంటే ఒకటే మాటలు చెప్తాను. సన్నాసి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దమ్ము లేని ప్రభుత్వం, చేతగాక ఏమంటారు ఓడలేక డబ్బు దరువు బాగలేదని చెప్పి చెప్తారు చూడు. అట్లుంది పరిస్థితి అనేది. పరిపాలన చేతగాక అసలు రివ్యూలు చేసుకోకుండా, సమీక్షలు పెట్టుకోకుండా, అసలు పరిపాలన ఎట్లా చేయాలనో నేర్చుకోకుండా, పొద్దున్న లేసి ఈ 12 నెలల్లో చేసిందేందంటే కేసీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీ తిట్టడం, దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప ఇంకొకటి ఏం లేదు. పరిపాలన ఇప్పటికైనా సరే పరిపాలించలేదు. గురుకుల పాఠశాలకు సంబంధించిన వాళ్ళు ఒక జగిత్యాలలో పాము కాటు గురై చనిపోయిన సందర్భం మనం చూసినాం. ఫుడ్ పాయిజన్ అయితే రెగ్యులర్ రొటీన్‌గా ప్రతిరోజు అదే ఉంది. ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా మంది చచ్చిపోయారు. మొన్న ఒక అమ్మాయి కూడా చనిపోయింది మన నిమ్స్‌ల. చాలా రోజుల తర్వాత దాదాపు కొన్ని రోజులు కొట్లాడి చనిపోయింది. ఇట్లా ఒక్కటే వ్యవస్థ కాదు, గురుకుల వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అసలు ఏ దాని మీద పాలన మీద పట్టు రావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు తెచ్చుకోవాలని ఆలోచన కూడా లేదు ఆయనకు. ఎంతసేపు కేసీఆర్ లాంటి మొక్కను తీసేస్తా, లేకపోతే కేసీఆర్ గారి మీద, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద ఏడ్చుకుంటే సరిపోతుంది తప్ప ఏ రోజు కూడా ఆయన పరిపాలన మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, ఇచ్చిన 6 గ్యారెంటీల మీద కానీ, లేకపోతే 420 హామీల మీద కానీ ఎక్కడ కూడా ఆయన రివీల్ చేసుకోవట్లేదు. అవి అమలు చేయాలని ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ మనం రైతు భరోసా దాదాపు రెండు టర్ములు ఎగ్గొట్టిండు. రైతు రుణమాఫీ ఏం చేసిండు, దాదాపు 42 కోట్లు చెప్పిండు. తర్వాత 32 కోట్లు చెప్పిండు. తర్వాత 20 చిల్లరకు 20 కోట్లు అన్నాడు. తర్వాత ఇప్పుడు మొన్న 17కో 16కో పెట్టిండు. అవి అకౌంట్లలో పోయింది 10,000 కోట్ల చిల్లరనే. ఇంకా అసలు కూడా 7,000 కోట్లు పోవాలి. ఇంకా 2,00,000 2,00,000 పైన ఉన్న వాళ్ళే అందరికి డబ్బులు కట్టమని చెప్తుండు. ఏదంటే రైతులు ఎట్లా కట్టరు కదా. ఫస్ట్ అవి రుణమాఫీ అయితే మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కడదాం అనుకుంటారు. కానీ ఎట్లా అని చెప్పి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ముందే 2,00,000 పై అమౌంట్ మొత్తం కట్టమని చెప్తుండు. అది ఓన్లీ తప్పించుకునే ప్రయత్నం. ప్రజాపాలన పేరు చెప్తుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ప్రజాపాలన కాదు, డైవర్స్ పాలిటిక్స్. అంటే ఒక పక్క మీరు ఇక్కడ దీక్ష దివాసులు జరుపుకుంటా ఉన్నారు ఈ వారం రోజులు వ్యవధిలో. వాళ్ళు విజయోత్సవాలు అని చెప్పి వాళ్ళు గత వారం రోజులుగా వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి? నేనేమంటానంటే దీక్షా దివాస్ అనేది ఎందుకు పెట్టినామంటే, దీక్షా దివస్ ప్రారంభించిన తర్వాత 15 సంవత్సరాలు అయింది. దీక్షా దివాస్ కంటే బిఫోరు ఎట్లా ఉండే తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉండే, 2001కి బిఫోర్ తెలంగాణ ప్రాంతం, రాష్ట్రం కదా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎట్లుండే, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుండే, నియామకాల మీద, నిధుల మీద, నీళ్ల మీద అన్యాయం జరుగుతుండే. దాన్ని క్షుణ్ణంగా డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకొని తెలంగాణకి ఇట్లయితే రాదు, తెలంగాణ సమాజం బాగు చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, తెలంగాణ ప్రజలను పీడిత ప్రభుత్వం నుంచి విడిపించాలని ఒక ఉద్దేశం ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టడం జరిగింది. దాని ద్వారా 2004లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మన టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ రావడం జరిగింది. అక్కడ యూపీఏ గవర్నమెంట్, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మినిమం కామన్ ప్రోగ్రాంలో కంపల్సరీ సెంట్రల్ యూపీఏ పెట్టడం జరిగింది. దాని తర్వాత మోసం చేస్తూ, సోనియా గాంధీ గారు మోసం చేస్తూ, యూపీఏ గవర్నమెంట్ మోసం చేస్తూ, ఇదిగో ఎల్లుండి రేపు వెళ్ళని కూడా దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాలాపన చేసింది. చేసిన తర్వాత ఒకటే అనుకోండి కేసీఆర్ గారు అందులోకెళ్ళి యూపీఏ గవర్నమెంట్కి వెళ్ళి బయటకు వచ్చేసి పార్టీ పదవులకు ప్లస్ మన మంత్రి పదవి కూడా రాజీనామా చేసేసి ఒకటే అనుకోండి, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ తెచ్చుడు, ప్రజలకు కేసీఆర్ చనిపోతే శవయాత్ర, లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర చేయాలని చెప్పేసి ఒకటే ఉద్దేశంతో దీక్ష దివాస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా ఏంటంటే అప్పుడున్న పరిస్థితులను ఒకసారి యాద చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు లేకపోతే ఉద్యమకారులు తెలంగాణ కొరకు ఎంత తల్లాడిర్రు, ఎంత కొట్లాడిర్రు, అది చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఈ దీక్ష దివస్ పెట్టడం జరిగింది. కానీ
రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడారు. ఇప్పుడు సార్ ఇది ఒక దీక్ష సందర్భం అది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఈ 12 నెలల్లో మన వాళ్ళు ఏం చేశారు అని చెప్పి ఒక్కసారన్నా ఒక్కటంటే ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓట్లేసి అక్కడ సీఎం చేశారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పాలన అధికారులకు వచ్చింది. ఈ 12 నెలలు ఏం చేశారు ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి, మేము చేసుకుంటాం, వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, రైతు భరోసా పోయింది, రైతు రుణమాఫీ లేదు, లేకపోతే మహిళలకు ఇస్తున్న 2,500 లేదు, ఏ ఒక్క గ్యారంటీ అమలు లేదు. మరి దేని గురించి వాళ్ళు సక్సెస్ చేసుకోవాల్సిన అంత అవసరం ఉంది, ఏమి చేయలేదు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ని తిట్టడం లేదా కేసీఆర్ మీద తిట్లు పక్కన పెట్టేసి ఒకసారి పాలన మీద దృష్టి పెట్టాలి. పాలన మీద వేసి మనం ఏమి 6 గ్యారెంటీలు 13 అంశాలతో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 420 హామీలు ఇచ్చినాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ పక్కన పెట్టొద్దని చెప్పేసి ఇప్పటికైనా సంవత్సరం సందర్భంగా వాళ్ళ సక్సెస్ మీ ప్రెస్ మీట్ పక్కన పెట్టేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చినామో దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. కానంటే ఇప్పుడు మొన్న మోడీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పని అయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఎంపీలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ బీజేపీ వస్తుంది అంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు గతంలో 2023 బిఫోర్ కూడా అదే చెప్పారు. బీఆర్ఎస్కి ధీటుగా ఉండేది రాబోయే రోజులలో అధికారులకు తీసుకొచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి హక్కు లేదు, బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఎలక్షన్ పీరియడ్ అట్లా చెప్తూనే ఉంటారు. నెక్స్ట్ రాబోయేది బీజేపీ పార్టీ, బీజేపీ అధికారులకు వస్తుంది, బీజేపీ సంక్షేమం చేస్తుందని చెప్తుంటారు. మనం చూస్తున్నాం కదా, మొన్న సెంట్రల్లోనే మోడీ హవా, మోడీ గొప్పోడు, మోడీని చూసి ఓటేస్తారని చెప్పారు కదా. మనం దిగజార్చిపోయిన మొత్తం మన ఎలక్షన్లో చూసినాం. అక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ గారు లేకపోతే అక్కడ గవర్నమెంట్ లేదు. ఇంకా ఆయనకే దిక్కు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు కలిసి 8 ఎంపీలు కలిసి ₹1 తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. ఈ 1 ఇయర్లో ₹1 తీసుకురాలేదు. వాళ్ళతో అసలు వాళ్ళ సుతే లేదు. కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ మీటింగ్ పెడితే 3-4 ఎమ్మెల్యేలు వస్తారు, 3-4 ఎమ్మెల్యేలు రారు. ఉన్నదే 8 మంది. 8 మందిలో 3-4 వస్తారు, మిగతా మంది అబ్సెంట్ ఉంటారు. 8 మంది సఖ్యత ఇంతవరకు సంవత్సరం అవుతుంది. 8 మంది ఎంపీలు ఎక్కడుర్రో అసలు ఒక్కసారి మీటింగ్ పెట్టుకుని లేదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కానీ, తెలంగాణకి ₹1 తెద్దామని ఆలోచన కూడా సోయి లేదు వాళ్ళకు. ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మన ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంటే ఈ స్కీమ్ చేస్తానో చేయలేకపోయారు, ఈ ప్రజలకు ఇది చేస్తానో చేయలేకపోయారు మనం అంటే ఇమీడియట్లీ బండి సంజయ్ గారు ఇంకొక రఘునందన్ రావు గారు ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంటారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే. సరే ఢిల్లీ సెంట్రల్కి వచ్చే వేరుండొచ్చాం కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే. ఒకటే ఒకటే దానిలో 2 ముక్కలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో అంటున్నారు కదా, సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకోవాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చినందుకని ఒక మాట మాట్లాడారు. మరి దీనికి ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు కాళ్ళు కడుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రక్తం తాగిందామె సోనియా గారు. ఎందుకంటే దాదాపు 1200 మంది విద్యార్థులను కానీ నిరుద్యోగులు కానీ చాలా మంది అమరవీరులైన తెలంగాణ రాష్ట్రం కొరకు. ఆయన రక్తం తాగిందామె. సరే ఇప్పుడు ఆయనకు సీఎం ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చింది, ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాబట్టి ఆయన కాళ్ళు కడుకోవడం నెత్తిలేసుకోవడం కాదు, నీళ్ళు కూడా తాగితే కూడా పుణ్యం కాదు. ఎందుకంటే అంతమంది గొప్ప ఇట్లాంటి అసమర్థుడికి ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందంటే అసలు ఆమె గొప్పతనం. ఆయన నిజంగా కాళ్ళు కడిగి తాగొచ్చు, నెత్తలు పోసుకోవడం చిన్నది, అది తాగినా కూడా తక్కువే. ఈ సంవత్సర పరిపాలన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి కొత్త సీఎం పరిపాలన ఏదైతే ప్రజాపాలన అంటున్నారో మరి దీని మీద మీ అభిప్రాయం? ఇది ప్రజాపాలన కాదు. ఈ 12 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత ప్రజా వ్యతిరేకత పాలన. ఏ ఒక్క రంగం కూడా, ఏ వర్గ ప్రజలు కూడా అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ డిక్లరేషన్ పేరు మీద మా ప్రజలు మోసం చేశారు. లేకపోతే సంక్షేమ పథకాల మీద 2,500 ఇస్తామని చెప్పేసి, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి తులమ్మ గారు ఇస్తామని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చేసి అన్ని మోసం చేశారు ప్రజల్ని. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అన్ని తెలంగాణలో సమాజం కానీ తెలంగాణ వ్యవస్థలన్నీ ఏది గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయినాయి. దేని మీద పట్టు రావట్లేదు. ఆయనకు ఆలోచన కూడా లేదు, చేసుకోవాలని ఆలోచన కూడా రావట్లేదు. కాబట్టి 100% ఫెయిల్ మార్కులు పడితే రేవంత్ రెడ్డి అసమర్థ పాలన నడుస్తుంది. సీఎం మార్పు మీద పెద్ద చర్చ జరుగుతా ఉంది. నిజంగా మార్చే ఛాన్స్ ఉందా సీఎం ని? తెలంగాణ సీఎం మార్పు మీద ఇప్పుడు ఒకటే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే దాదాపు 10-20 సంవత్సరాలు వెనుక పోద్ది, లేదా బీహార్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం అనుకున్న కంటే త్రిబుల్గా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలో నెంబర్ 1 ఉంది మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ గారి పాలనలో, తెలుగు ముఖ్యమంత్రి పాలనలో. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నిజంగా బీహార్ అయిపోయింది, నిజంగా 10-20 సంవత్సరాలు వెనుకకు పోయింది. అది వాస్తవం. ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, ఎప్పుడు
కాంగ్రెస్ బుద్ధి చెప్తాను చూస్తారు కదా, అట్లాంటి సమయంలో సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అలవాటు. ఒక 5 సంవత్సరాల పీరియడ్లలో దాదాపు 3 ముఖ్యమంత్రులు మార్చడం వాళ్ళకి అలవాటు కాబట్టి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం. ఉంటుందా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాగుతుంది. మన్ని కంచి ముడుపులు పోతున్నాయి, వాళ్ళు సాగుతున్నారు. మరి మారుస్తారా అని అంటారు. మనం కూడా ఊహాగానమే తప్ప ఇంతవరకు కరెక్ట్ తెలియదు. కాకపోతే మారుస్తేనే కొంత ప్రజలు కొంత న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష సభలు అయితే జరుపుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు అంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే గత వారం రోజులుగా నడుస్తున్న ఈ ఫుడ్ పాయిజన్ అంశాన్ని కూడా ముందు పెట్టి ఇందులో బీఆర్ఎస్ హస్తం ఉంది అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పాలన్నా, ప్రధానంగా ఇప్పుడు మీరు సభలు జరుపుకుంటా ఉన్నారు, దీక్ష సభలు. దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఈ సభలకు సంబంధించి కానీ వాళ్ళు కూడా విజయోత్సవాలు అంటూ కూడా వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. మీరు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంత సస్యశ్యామలంగా ఉంది, సబ్బండ వర్గాలు ఎంత, వాళ్ళ కుటుంబాలు ఎంత వెలుగులు నిండాయి అనే విషయం ప్రజలందరూ కూడా తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాళ్ళు విజయోత్సవ సభ దేనికి చేస్తుంటారు? 10-11 నెలలు అయింది, 80,000 కోట్ల అప్పులు చేసిరు. బడి కొట్టింది లేదు, గుడి కట్టింది లేదు. ఎందుకు విజయోత్సవ సభ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇంకొకటి, ఎందుకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టినందుకు విజయోత్సవ సభన? ఏదైతే వృద్ధులకు పెన్షన్లు పెంచలేదు 4,000 రూపాయలు, దానికి విజయోత్సవ సభ చేసుకుంటా ఉన్నారా? ఏదైతే దళితులకు 12 లక్షలు ఇస్తారో ఇవ్వలేదు, ఎగ్గొట్టిరు, దానికి విజయోత్సవ సభ చేసుకుంటున్నారా? ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయి 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, అందుకు విజయోత్సవ సభ చేసుకుంటున్నారా? ఏదైతే కళ్యాణ లక్ష్మిలో లేకపోతే తులంబంగారం ఇస్తున్నారు, ఎగ్గొట్టిరు ఆడబిడ్డలకు, అది దానికోసం విజయోత్సవ సభన? ఏదో చీరలు బతుకమ్మ చీరలు ఇస్తాను, ఒక చీర కూడా దిక్కులేదు ఇప్పటివరకు, దానికి ఇవ్వలేదని చెప్పి విజయోత్సవ సభ? దేనికోసం విజయోత్సవ సభ చేసుకుంటున్నారో కనీసం వాళ్ళకన్నా సిగ్గుండాలి చెప్పడానికి. అంటే ఏం సాధించిరని ఈ రోజు విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారు? అంటే ఏదో దొంగ మాటలు చెప్పి పొద్దున్న లేతే 28 సార్లు ఢిల్లీకి పోయొచ్చు ఇదే విజయోత్సవమే తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సాధించింది ఏం లేదు. ఈ రోజు గిరిజన బిడ్డలు, తాండా బిడ్డలు వాళ్ళంత భూములు లాక్కుంటా ఉంటే అర్ధరాత్రి అపరాత్రి పోయి వాళ్ళ భర్తలను తీసుకుపోయి జైల్లో వేసారు. అందుకోసమా విజయోత్సవ సభలు? దేనికోసం విజయోత్సవ సభలు? నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అక్కడ కొట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి లోపటేసి జైల్లో వేస్తున్నారు. అందుకోసమా నిరుద్యోగ సభలు? ఈ మీ ఉత్సవాలు దేనికోసం మీరు చేస్తా ఉన్నారు విజయోత్సవ సభలు అని మేము అడుగుతాం. దాదాపు అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా కొడంగల్ అంశాన్ని తీసుకుందాం మనం. దానికి సంబంధించి ఇందాక కూడా అది వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తా ఉంది ప్రభుత్వం. అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ సక్సెస్ అనుకోవచ్చా లేకపోతే ఏంటి? అంటే బేసిక్ గా ఈ బీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఎక్కువ ఉంది అని చర్చ జరుగుతా ఉంది బయట. ఈ రోజు ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి కొట్లాడే బాధ్యత మాకు తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చారు. మా పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. ముందు కూడా కొట్లాడాం, ఇప్పుడు కూడా కొట్లాడతాం. మీరు గతంలో కేటీఆర్ క్లియర్ గా చెప్పారు, అదాని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి మీరు స్కీములు చేస్తా ఉన్నారని చెప్పారు. నిన్నటికి మొన్న ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? 100 కోట్ల రూపాయల చెక్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే గిరిజన బిడ్డలు వాళ్ళని ఆగం చేస్తా ఉన్నారు, వాళ్ళ బతుకులను ఆగం చేస్తా ఉన్నారు, వాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ మరి ఉద్యోగాల మీద, ఎవరైతే ఉద్యోగస్తుల మీద, అధికారుల మీద వాళ్ళు రాళ్ళదాడి చేస్తా ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి జరుగుతుందని ఒక ఉద్దేశంతో ముందు ఏదైతే అధికారులు పంపిస్తా ఉన్నారు, నిర్మల్లో కూడా అదే సంఘటన జరిగింది. సో అధికారులు పంపిస్తున్న, అధికారులను కొట్టే దిశగా పనిచేస్తా ఉన్నారు, అధికారుల మీద తిరగబడతా ఉన్నారు. రేపు మనం ఏం చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. క్రెడిట్ అంతా ఈ రోజు ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఏ బడుగు బలహీన వర్గాలు కానీ, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి ఎక్కడ చిన్న కష్టం వచ్చినా కూడా తెలంగాణ భవన్ వైపు చూస్తా ఉన్నారు, తెలంగాణ భవన్ వైపు వస్తా ఉన్నారు, కేటీఆర్ గారిని కలుస్తా ఉన్నారు. అయ్యా కేటీఆర్ గారు అన్న అంటే కేటీఆర్ గారు వాళ్ళందరికీ కూడా ఒక అండగా నిలుస్తా ఉన్నారు. కేటీఆర్ గారు మాకు కష్టం వచ్చిందని ఈ రోజు చెప్పుకునే పరిస్థితిలో తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ మంత్రులు చాలా మంది ఈ ఫుడ్ పాయిజన్ అంశాన్ని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కేటీఆర్ హస్తం కూడా ఉందని నిన్న సీతక్క గారు కూడా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మంత్రులు ఏం చెప్తా ఉన్నారంటే లేస్ ప్యాకెట్లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది తప్పితే మేము పెట్టిన భోజనాల వల్ల కాదు అనేది వాళ్ళు చెప్పే చర్చ. మరి దీనికి ఏం చెప్పవచ్చు? ఒకడు అంటాడు అప్పాలు తింటే అయిందని, ఒకడు అంటాడు కుర్కురేలు తింటే అని ఇంకోటి అంటాడు. అంటే వాళ్ళు ఒక అధికారి ఏమంటారు, వెళ్ళి ఏదో పక్కన స్నాక్స్ తింటే అవుతుందని ఒకరు అంటారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతుర్రు, ఏం చేస్తుర్రో వాళ్ళకు సోయలేని మాటలు మాట్లాడుతారు తప్ప, అరే ఇప్పుడు చాక్లెట్ బయట అప్పాలో తింటే ఒకటి తింటాడు, ఇద్దరు తింటారు, స్కూల్లో స్టూడెంట్స్ అందరు తింటారా అండి? అర్థం కాదు. గతంలో గురుకులాలు అద్భుతంగా ఉండాలి. ఏదైతే పేద బిడ్డలు వాళ్ళు కూడా చదువుకోవాలి, సమాజంలో ముందుకు సాగాలి, వాళ్ళు ఒక డాక్టర్లు కావాలి, ఒక ఫ్లైట్లు నడిపే స్థాయికి ఎదగాలి, మంచి ఎవరెస్ట్లు కూడా ఎక్కిన సందర్భాలు మనం గతంలో చూసినాం. అలాంటి పరిస్థితికి ఎదగాలనే ఉద్దేశంతో గురుకులాలు 1000 దాకా పెంచిన దిశగా మనం కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చూసినాం. ఈ రోజు ఏమవుతుంది గురుకులాల్లో? అరే కనీసం తిండి అన్నంలో పురుగులు వస్తాయండి, సాంబార్లో వానపాములు వస్తాయండి. ఇదే అండి మీ పరిస్థితి? పిల్లల మీద మీ చిల్లర రాజకీయాలు. మీకు లేరా మనవరాళ్ళు మీకు లేరా పిల్లలు? మీ పిల్లలకి ఇదే తిండి పెడతావా? ఈ రోజు ఏమంటారు, కొండా సురేఖ గారు ఏమైంది, మా మనవరాల ఫంక్షన్ లో మందు ఏరులై పారుతుందనే విజువల్స్ మీరు అందరూ చూసిర్రు. మీ ఇంట్లో మందు ఏరులై పారుకుంటే మీకు పైసలు ఉన్న వాళ్ళు, అయ్యా అమ్మ అక్క మీరు పెద్దోళ్ళు, మీరు పైసలు ఉన్నోళ్ళు,
మీరు వరంగల్ ప్రజలకు ఇంకోలకు కలిబొల్లు మాటలు చెప్పి మీరు గద్దెనెక్కిరు, వాళ్ళని అందరిని మోసం చేసిరు, మీ ఇంట్లో ఫంక్షన్లైజ్ చేసుకుంటారు. ఈ రోజు పాపం ఏదైతే పేద బిడ్డలు వాళ్ళకు ఆడపిల్లలకు కనీసానికి ఈ రోజు మీరు మహిళా మూర్తులు మాతృస్థానంలో ఆడపిల్లలకు వాష్రూమ్లు ఉన్నాయండి. వాళ్ళందరికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు గురుకులాలు? ఖచ్చితంగా సందర్శించాల్సిన అవసరం లేదా, సమీక్ష చేయాల్సిన అవసరం లేదా అని మీరు ఒక రాజకీయ నాయకురాలా కాకుండా, మంత్రుల్లా కాకుండా మాతృస్థానంలో ఉండి ఆలోచించండి మేము అందరం కోరుతాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. మా తప్పేం లేదు. ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు చూపిస్తున్న కుట్ర, ఇందులో మన కేటీఆర్ గారి హస్తం ఉంది అనేది నిన్న ఆమె చేసిన స్టేట్మెంట్. కేటీఆర్ గారి హస్తం ఏముంటుంది అందులో? గత ప్రభుత్వం ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. కేవలం ఏంటంటే పొద్దున్న లేస్తే కేటీఆర్ పేరు తీయండి వాళ్ళకు కూడా గడవది. వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి చెప్పుకోవడానికి, వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు, చెప్పుకునేది ఏం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నార్మల్ గా మనం గతంలో చూసినాం, రైతులందరూ రుణమాఫీ కోసం రోడ్ల మీదకి ఎక్కితే ఏమంటాడు? కేటీఆర్ అరెస్ట్ అంటాడు. రైతులందరూ రైతు భరోసా ఇవ్వలేదురా నాయన, ఇప్పుడు ఇస్తావురా నాయన అంటే కేటీఆర్ మళ్ళీ అరెస్ట్ అంటాడు. లేకపోతే ఇంకోటి నిరుద్యోగులందరూ మీ ఉద్యోగాలు ఎవరైనా ఆయన అని చెప్పేసి వాళ్ళందరూ అసెంబ్లీ చుట్టూ ముట్టడిద్దామని మన సెక్రటరియట్కి వస్తే 144 సెక్షన్లు వేసి నిర్బంధిస్తారు. ఎక్కడ ఏది ఇది ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఏది? మీరు ఏం చేసి ప్రగతి భవన్ పేరు మార్చి నేను ప్రజాపాలన అదేంది ప్రజాపాలన చేస్తున్నాం, అక్కడ ప్రజా దర్బార్ అంటారు. ఏది ఎన్ని రోజులు వచ్చిన ప్రజా దర్బార్లో జరిగింది ఏది? అక్కడ బర్లు గిర్లో జరుగుతా ఉన్నాయి ముందట పరిస్థితి అది. అక్కడ ముందర అల్లం వెల్లుల్లి పేస్టులు అమ్ముతారు, అల్లం వెల్లుల్లి అమ్ముకుంటారు అక్కడ బండ్లు పెట్టుకొని. ఏ పరిస్థితి తీసుకొచ్చినాం అంటాను. మేమేమన్నది ఏంటంటే మీరు ఇప్పటికైనా మీ పదవులు, మీ ఆస్తులు, మీ గొడవలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు అందుబాటులో ఉండండి. మీరు ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఈ రోజు ప్రజలు కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ మూసిపేతో హైడ్రాపేతో బాధపడుతున్న ఎంతో మంది కుటుంబాలు ఈ రోజు తెలంగాణ భవన్ వైపు తరలి వస్తున్నారంటే దానికి కారణం ఏంది? మీరు అందుబాటులో లేరు, మీ పాలన బాగాలేదు, మీ పాలన సఖ్యత లేదు. మీరు కేవలం మీ అధికారాలను అడ్డుపెట్టుకొని, మీరు అధికార మదంతో హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప మీరు చేస్తుంది ఏంది? మీరు తిరగడానికి మీరు పార్టీలకు మీ పుట్టినరోజులకు హెలికాప్టర్లు ఉంటాయి కానీ ఏదైతే ఖమ్మంలో వరద బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లు లేవని ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. ఏది అని చెప్తాం. ఈ రోజు తెలంగాణ ప్రజలకు మొత్తం క్లియర్ గా అర్థమైంది. ఏది పాలు ఏది నీళ్లు అర్థమైంది. గాడిది ఏదో గుర్రం ఏదో అర్థమైంది. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ మట్టిలో పుట్టిన పోరు అని ఈ రోజు రాష్ట్ర ప్రజలను గుర్తించారు. అయ్యా కేసీఆర్ గారు, మళ్ళీ మీరు రావన్నయ్యా, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలయ్యా, మీరు తెచ్చిన రాష్ట్రం మీ చేతుల్లో ఉందయ్యా. ఏదో దొంగ మాటలు విని నేను కొంచెం కలిబొల్లు మాటలు చెప్పి కొంచెం అటు మొగ్గు చూపినాం కానీ దండం పెడతామయ్యా, దయచేసి మీరు రాని ఆడబిడ్డలందరూ కొంగు చాచి అడుగుతున్నారు. ఇంకో విషయము, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకున్నా తప్పులేదు అని ఒక అంశం మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ రోజు దీక్షా సభలు జరుపుతున్నారు. మరి అంటే రెండింటికి మీరేం చెప్తారు? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మరి తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారా? ఈ రోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకోరు ఇచ్చిరా అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వేరు, మన దేశం వదిలిపెట్టి వేరు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోయి కాలు కడతారా? కాదు కదా. ఇంకోటి, నువ్వు ఏమన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని ఏమన్నారు? బలిదేవత, ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్న బలిదేవత అన్న నువ్వు ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా ప్రజలు వింటున్నారా? ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏదైతే గన్నులు తీసుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యమకారుల మీద తూటాలు పెట్టిన నువ్వు గన్స్ పెట్టిన మనిషివి నువ్వు ఈ రోజు ఉద్యమకారుల గురించి వీళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఏడుందండి? దయచేసి మానుకోవాలా. ప్రజలకి ఇంక మీరు ఎన్ని చెప్పినా కూడా ఇక వినే పరిస్థితి లేరు. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని హెలికాప్టర్లు తిరిగినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని విజయోత్సవ సభలు పెట్టినా కూడా మీరు చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. దయచేసి ఆ ప్రజలకు సంబంధించిన డబ్బును కూడా మీరు హెలికాప్టర్లు తిరుగుతూ వృధా చేయకండి అని చెప్తా ఉన్నాం. మొన్న మోడీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే మొన్న మంత్రులందరూ, తెలంగాణ మంత్రులందరూ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీ వైపే చూస్తా ఉంది. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేదైతే బీజేపీ పరిపాలన, ఖచ్చితంగా బీజేపీ పరిపాలనలోకి వస్తుంది, ప్రజలందరూ కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారని ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ నాయకులు గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైతే కేటీఆర్ గారు నిరుద్యోగుల కోసం కొట్లాడదామని ఏదైనా ముందుకు పోతారో బండి సంజయ్ అమ్మ క్రెడిట్ అంతా అడ్డుపోతుందంటే వెనకూరికి వస్తూ ఉంటాడు. ఏదైతే హైదరాబాద్తో మూసిపేటతో వాళ్ళందరూ పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, అర్ధరాత్రి అపరాత్రి ఇండ్లు కూలుస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు పుస్తకాలు తీసుకోవడానికి కూడా పరిస్థితి లేని సమయంలో విలవిల్లాడుతూ ఉంటే వాళ్ళకి అండగా బాసటగా కేటీఆర్ గారు ముందుకు సాగితే మళ్ళీ అక్కడికి ఎవరు మన సెంట్రల్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు కానీ ఇంకా వీళ్ళందరూ కూడా ఆడికి వచ్చి కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఆడికి వచ్చి అమ్మ క్రెడిట్ అంతా కేటీఆర్ పోతుంది, బీఆర్ఎస్ పార్టీకి పోతుంది తప్పి మళ్ళీ ఆడికి వచ్చి సభలు పెడతా ఉన్నారు. ఏందండి అంటే మీకు ముందు సోయలేదా? ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీళ్ళ ఉద్యోగాల కోసం సెక్రటేరియట్కి వస్తే ఈ బండి సంజయ్ ఆడిపోయి
ఏదో బిల్డప్ ఇచ్చినట్టు అక్కడికి పోయి నన్ను లోపటి నెట్టండి మీడియా కొంచెం కవర్ చేయండి ప్రజలకు చూపియండి. ఇదంతా సన్నాసి నాటకాలు. ఎందుకంటే కరీంనగర్లో మా కరీంనగర్ ఇజ్జత్ పోతా ఉంది బండి సంజయ్ని గెలిపించుకున్నందుకు. ప్రజలందరూ ఎట్లా గెలిపించుకుని ఎట్లా చూస్తున్నారు అండి. ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏందండి? ఈ రోజు రాష్ట్రం ప్రజలందరికీ తెలియదా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏం తీసుకురాలేదు కదా. ఇక మీరు అన్ని పూటకొక మాట మాట్లాడి కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చులు పెట్టి రాజకీయం చేసి సభలు పెట్టడం తప్ప మీతో అయ్యేది లేదు సచ్చేది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటున్నారు కదా పరిపాలన బడ్జెట్ విషయంలో, కానీ బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ అడ్డుపడతా ఉన్నారు మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే ద్వంద్వ వైఖరి మానేసి రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తారు. ఆయన ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని పార్టీ ఫిరాయించిన వాళ్ళు పార్టీ మారితే పార్టీకి రాజీనామా చేసి రావాలని ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఏమన్నారు, పార్టీలు మారి ఈ పార్టీకి మారితే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వస్తే రాళ్లతో కొట్టండి అనే మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి ఏ రాళ్లతో కొట్టించుకుంటారో మరి రోడ్ల మీదకి రావాలి తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా అంటున్నాడు కదా మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్. అదే అంటున్నాం, అడ్రస్ అరెస్ట్ చేస్తారండి. వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు, చేసేది ఏం లేదు. ప్రశ్నించే గొంతుకలు ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజు మేము కాదు కదా, గిరిజన బిడ్డలు తండావాసులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎట్లా అడ్డుకున్నారు, ఎంతమంది తరలి వచ్చారు చూసినాం. భయానికి కదా వెనక్కిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ సమాజం ఉంది. నిర్బంధ పాలనలో తెలంగాణ సమాజం నడుస్తూ ఉంది. ఒకవేళ ప్రశ్నిస్తే అరెస్టులు చేసి దానికి కూడా సిద్ధం. ఏదైనా కూడా కానీ ఒకటి, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కంపల్సరీ ఉంటుంది. మేము అందరం కూడా కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దీక్ష దివాస్ సభలు అయితే జరుపుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు దీక్ష దివాసులకు సంబంధించి ప్రధానంగా అంటే దాదాపు 15 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఈ 5 సంవత్సరాల్లో అంటే ఏం మారింది అనుకుంటే మీరేం చెప్తారు? దీక్ష దివస్ అనేది ఒక దిల్ కి ఆవాజ్ లాంటిది దీక్ష దివస్. ఎందుకంటే తెలంగాణ సాధించడానికి తెలంగాణ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే విధంతో కూర్చున్నారు కాబట్టి దాని తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అలాంటి బీజేపీ అందరూ సపోర్ట్ చేసి ఈ తెలంగాణ వాళ్ళు నిర్ణయించారు. ఎందుకు ఏకైక వ్యక్తి ఒక మహాత్మా కేసీఆర్ గారి దీక్ష వల్లనే ఈ రోజు మొదలైంది కాబట్టి తెలంగాణ సాధించుకున్నాం. అందుకే ఈ రోజు మేము ఒక పండుగ వాతావరణంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి దగ్గర సంబరాలుగా చేసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణలో ఒక తెలంగాణ ప్రజలకి మేలు జరిగింది కాబట్టి అందుకే ఈ దీక్షని వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా విజయోత్సవాలను వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? విజయోత్సవాలు మేము సక్సెస్ఫుల్ గా సంవత్సరం గడిచింది, మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ గా సంవత్సరం అయిపోతుంది, విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ప్రజలు నవ్వుతురు, మేము చెప్పడం కాదు, ప్రజలు నవ్వుతురు. సక్సెస్ఫుల్ ఏ విధంగా చేసుకుంటారు వాళ్ళు? 6 గ్యారంటీ చేయలే, ఒక బస్సు పెట్టారు, కొట్లాటలు పెట్టారు, ఏ గ్యారంటీ పెట్టలే. ఒక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 1 తులం బంగారం ఇస్తాను, ఇప్పటి వరకు ఇవ్వలే. పెన్షన్ డబుల్ చేస్తాను ఇవ్వలే, రైతు బంధుకు ఇవ్వలే. ఏ విషయంలోనైనా ఏ గ్యారంటీలు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేసుకుంటారు? సామాన్లు బుట్టబట్టలు అన్ని తట్టుకొని ఢిల్లీకి వెళ్ళాలి కానీ వీళ్ళు సంబరాలు చేసుకుని వీళ్ళ హక్కు లేదు. 58,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 58,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేము వచ్చిన తర్వాత రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, దాదాపు మొన్న కూడా రుణమాఫీలు చేశాం దాదాపు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్రం సస్యశ్యామలం లేదు, మండుతుంది. రాష్ట్ర ప్రజల గుండెలు మండుతుంది, అలా కడుపు మండుతుంది. ప్రతి దగ్గర చూడండి, చిన్న రియల్ ఎస్టేట్ చేసుకునేది నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వాళ్ళు రోడ్డు పాలై ఈ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదే బెంగళూరుకి అదే ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. ఏం సస్యశాలం ఉంది? అంత దెబ్బ పడిపోయింది, అందరు ఏడుస్తున్నారు. ఒక పూట అన్నం తినాలంటే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఇంకో విధంగా వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఏ మినిస్టర్ వాళ్ళ రాజకీయాలకే వాళ్ళ సంపాదనకే నడుస్తుంది కానీ ప్రజలకు మధ్యలో ఎలాంటి పని వాళ్ళు చేయడం లేదు. టీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఎక్కువ ఉందా ఇట్లాంటి వాటిలో అని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. హస్తం ఎలా ఉంటారు? ప్రజలను రెచ్చగొట్టి హస్తం ఉండదు కదా. టీఆర్ఎస్ వాళ్ళే రెచ్చగొట్టి చేయిస్తా ఉన్నారు. ఇవన్నీ నిరుద్యోగుల అంశం కావచ్చు, రైతుల అంశం కావచ్చు, మన కొడంగల్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతా ఉన్నాయి. వాళ్ళ నాయకులు ఇవంతా చేయిస్తాను అని చెప్తారు. వాళ్ళు చేయలేక ఒకళ్ళ మీద నిందలు వేయాలి కదా. ఏదో నిందలు వేస్తేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు కొండంగల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ సీఎం రేవంత్ రెడ్డిదే కాన్స్టిట్యున్సీ. అక్కడ ప్రజలకు లైట్లు బంద్ చేసి ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని రాత్రి వాళ్ళని తీసుకుపోవడం ప్రజలందరూ గమనిస్తారు కదా. అడే బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేయాలి కదా. ఇప్పుడు రైతు, నేను గిట్ట రైతునే, నేను బీఆర్ఎస్, నా దోస్తు ఒక రైతు కాంగ్రెస్, వాళ్ళని కొడుతురు కదా. నేనంటే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ వాళ్ళు చేపడం కాదు, ప్రజలను వాళ్ళని మోసం చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళని చేయరాదు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కిస్తున్నారు. ఎందుకు ఎక్కిస్తారు సార్? ఇప్పుడు నేను నీకేమని చెప్తే మీరు చెప్తారా? మీకు ఆలోచన ఉంది, మీకు బాధ ఉన్నది కాబట్టి మీరు ఆ ఉద్యమంలో ఉన్నారు. అలాంటి స్టూడెంట్ ఉద్యోగాలని ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు, ఈ పల్వాన్ ఇవ్వలే. నోటిఫికేషన్ ఆడి ఇచ్చారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే
ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఏదో చూపించిస్తున్నారు కానీ వీళ్ళతోటి ఏం పని కాదు, వీళ్ళు ఇంకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మీకు సంబంధించిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ వాళ్ళ నోటిఫికేషన్ ఒక్కటి చూపిమనండి. అంత తెలివి లేదా? ఎందుకు అంతమంది విద్యార్థులు అప్పుడు రాహుల్ గాంధీ పోయి అశోక్ నగర్ లో ఛాయ్ తాగండి, ఇప్పుడు ఎందుకు వస్తలేడు? ఏ ముఖం పెట్టుకొని వస్తలేడు? కరెక్టే కదా. ఒకవేళ ఈ తెలంగాణలో అభివృద్ధి జరిగితే ఎందుకు మహారాష్ట్రలో ఓడిపోతారు? సీఎం రేవంత్ రెడ్డి పోయి మై దియా అని హిందీలో మాట్లాడి, అంతా హిందీ వాళ్ళు మాట్లాడేటోళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడు. వాళ్ళకి తెలిసి ఇది అన్ని అబద్ధాలు చేసిన రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ కాంగ్రెస్ ను ఓడగొట్టింది. సీతక్క గారు ఒక మాట అన్నారు, మన కేటీఆర్ గారి హస్తం ఉంది ఈ ఫుడ్ పాయిజన్ అంశాల మీద. ఎందుకంటే ఎంతమంది పిల్లలు తిన్నా అవ్వలేదు, ఆ 10 మంది లేకపోతే ఆ 20 మందికి ఎందుకు అవుతా ఉంది? వీళ్ళందరూ బయట చిరుతిళ్ళు తింటా ఉన్నారు, లేదా బయట చిరుతిళ్ళు తినడం వల్ల ఇట్లా జరుగుతా ఉందని కొన్ని కామెంట్ చేసారు. మరి దీనికి ఏం చెప్తారు? సీతక్క గారికి నేను అనుకుంటా బహుశా ఆమె అక్కడ ఇక్కడ తిరుగుతుంటది, పాపం ఆమెకి ఏం తెలియదు. హస్తం ఉంటే ఏ పిల్లలకైనా ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టుగా ఏ ప్రభుత్వం ఉన్నది? మంత్రి ఎవరు దానికి? సీఎంఏ కదా, విద్యా మంత్రి సీఎంఏ. కేటీఆర్ గారు అయితే మంత్రి కాదు కదా, వాళ్ళ హస్తం ఉంటుంది. ఇలాంటి చిన్న పిల్లల మాటలు, ఇలాంటి తెలివి లేని మాటలు మాట్లాడుతుంది వాళ్ళకి తెలుసు. పిల్లలను ఆదుకోవాలి. కేటీఆర్ గారు గిట్ట ఒక మీ ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది రాజకీయం కాదు, ఎవరైనా పిల్లలు, నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, మన బాధ్యత. ఇలాంటి ఆహారాలకు మనం వెంటనే తీయాలి. ఎందుకంటే ఒక ఆఫీసర్ దాంట్లో లేరు, ఒకరు పని చేసేటోళ్ళు లేరు, ఒక విద్యామంత్రి లేదు, ఒక ఏమన్నా జరుగుతే మీటింగ్ పెట్టుకుంటుంది వీళ్ళు అధికారులు లేరు. కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతాయి. వాళ్ళు దోసుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ. కాంగ్రెస్ అనేదే లంచాల ప్రభుత్వం, దోసుకునే కరప్షన్ ప్రభుత్వాలు ఇవన్నీ. అలాంటి ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకు 45 మంది 42 మంది దాదాపు పిల్లలు చనిపోయారు. ఎవరికైనా బాధ కదా. మన ఇంట్లో ఒక పిల్లగాళ్ళు ఒక అన్నానికి ఏడుస్తుంటే తినకపోతేనే ప్లేట్ తీసుకొని తల్లి ఉరుకుతుంది. అలాంటిది బాధని ఏ ప్రభుత్వమైనా చూస్తూ ఉడుకుందంటే ఇది నిజమైన ఒక వేస్ట్ ప్రభుత్వం అని నేను భావిస్తాను. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, మీరు దీక్ష సభలు జరుపుకుంటా ఉన్నారు, ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నారంటే సోనియా గాంధీ కాళ్ళు గడగాల, తెలంగాణ ప్రజలందరూ కూడా కాళ్ళు కడిగి ఆ కాళ్ళు ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా తక్కువ కాదని ఆయన చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? మరి తెలంగాణ తెచ్చిందేమో కేసీఆర్ అంటున్నారు, మరి ఆమెమో తెలంగాణ ఇచ్చినామే, ఆమెను కూడా మొక్కాలని ఆయన చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? సరే, మొన్నటిదాకానేమో బలిదేవత అన్నాడు, తెలంగాణ విద్యార్థులు చనిపోయిన అమరవీరులకు బలిదేవత అన్నాడు. ఇప్పుడు మొక్తా అన్నాడు. మొక్కమాను మేము కాదు కదా, మేము ఆమెకు థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే ఆమె అప్పుడు ఉన్నాడు కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. కేసీఆర్ మొండితనం వల్ల, కేసీఆర్ పట్టుదల వల్ల, కేసీఆర్ ప్రాణాలు తెగించి పోతే నేను చస్తే పర్వాలేదు అన్న దానికి అలా తలొంగి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందండి, ఎగ్జామ్ లో నెంబర్ 1% గా చదివినోడు పాస్ అయితే 1 సర్టిఫికేట్ స్కూల్ సర్టిఫికేట్ ఇస్తారా? అందుకే వాళ్ళ మాటలు వాళ్ళ నమ్మొద్దు. ఎందుకంటే ఒకసారి దయ్యం అంటాడు, ఒకసారి ఏదో అంటాడు. వాళ్ళ గురించి మాట్లాడే మాకు అవసరమే లేదు. మేము ఈరోజు సంతోషంగా సంబరాలుగా కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి దీక్ష వల్ల మేము సాధించుకున్న తెలంగాణ పిల్లలు, మా పిల్లల భవిష్యత్తులు బాగుపడాలని మేము ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.